అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు గనక నా మార్గంలో జిహాద్ చేయటానికి, నా ప్రసన్నతను పొందటానికి, స్వస్థలాన్ని విడిచి ఇళ్ల నుండి బయలుదేరినప్పుడు నాకు, మీకు శత్రువులైన వారితో స్నేహం చేయకండి. అసలు మీరు వారితో స్నేహం ఎలా చేస్తారు? మీ వద్దకు వచ్చిన సత్యాన్ని వారు విశ్వసించటానికి నిరాకరించారు కదా. కేవలం మీరు మీ ప్రభువైన అల్లాహ్ను విశ్వసించారనే నేరంపై వారు దైవప్రవక్తను, స్వయంగా మిమ్మల్ని దేశబహిష్కరణకు గురిచేశారు. ఇది వారి వైఖరి. ఇలాంటి వారికి మీరు రహస్యంగా స్నేహ సందేశం పంపుతారా? వాస్తవానికి మీరు రహస్యంగా చేసేది, బహిరంగంగా చేసేది అంతా నాకు బాగా తెలుసు. మీలో అలా ఎవరు చేసినా అతను నిశ్చయంగా రుజుమార్గం తప్పిపోయినట్లే. వారి వైఖరి ఎలా ఉందంటే, ఒకవేళ మీపై అదుపు సాధిస్తే, వారు మీకు విరోధులైపోయి, చేష్టలతో, మాటలతో మిమ్మల్ని వేధిస్తారు. మీరు ఎలాగైనా సరే అవిశ్వాసులై పోవాలని వారు కోరుతున్నారు. ప్రళయం నాడు మీ బంధుత్వాలు గాని, మీ సంతానం గాని ఏ విధంగానూ పనికిరావు. ఆ రోజున అల్లాహ్ మీ మధ్య ఎడబాటు కలిగిస్తాడు. ఆయనే మీ కర్మలను చూసేవాడు. ఇబ్రాహీంలో ఆయన సహచరులలో మీకై ఒక మంచి ఆదర్శం ఉన్నది. వారు తమ జాతివారితో స్పష్టంగా ఇలా అన్నారు: మీపట్ల, దేవుణ్ణి వదలి మీరు పూజించే ఇతర దైవాల పట్ల మేము పూర్తిగా విసిగిపోయాము. మేము మిమ్మల్ని తిరస్కరించాము. మీరు ఏకైక ప్రభువైన అల్లాహ్ను విశ్వసించనంతవరకు మాకు మీకు మధ్య విరోధ, విద్వేషాలు ఉండిపోతాయి. అయితే ఇబ్రాహీం తన తండ్రితో ఇలా అనటం, నేను మీ మన్నింపు కొరకు తప్పకుండా అల్లాహ్కు విన్నవిస్తాను. మీ కొరకు అల్లాహ్ నుండి మరేదీ పొందే అధికారం నాకు లేదు. ఈ విషయం దీని నుండి మినహాయించబడినది. ఇబ్రాహీం మరియు అతని అనుయాయులు ఇలా ప్రార్థించారు: మా ప్రభూ, మేము నిన్నే నమ్ముకున్నాము, నీ వైపునకే మేము మరలాము, నీ సన్నిధికే మేము మరలిరావలసి ఉన్నది. ప్రభూ, మమ్మల్ని అవిశ్వాసుల కొరకు పరీక్షా విషయంగా చేయకు. ప్రభూ, మా తప్పులను మన్నించు. నిస్సందేహంగా నీవే మహాశక్తి సంపన్నుడవు, గొప్ప వివేకవంతుడవును. వారి జీవన సరళిలోనే మీకు, అల్లాహ్ను అంతిమదినాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి గొప్ప ఆదర్శం ఉన్నది. ఎవడైనా దీనికి విముఖుడైతే, అల్లాహ్ ఏ అవసరమూ లేనివాడు, స్వతహాగా ప్రశంసనీయుడు అని వారు తెలుసుకోవాలి. మీరు ఈనాడు ఎవరితో విరోధం కొని తెచ్చుకున్నారో, వారికి మీకు మధ్య ఎప్పుడో ఒకప్పుడు అల్లాహ్ ప్రేమను కలిగించటం అసంభవమేమీ కాదు. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఇంకా ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. ఎవరైతే ధర్మం విషయంలో మీతో యుద్ధం చేయలేదో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి వెళ్ళగొట్టలేదో, వారిపట్ల మీరు మంచితనంతో, న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిరోధించడు. అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. ఎవరు మీతో ధర్మం విషయంలో యుద్ధం చేశారో, మిమ్మల్ని మీ ఇళ్ల నుండి బహిష్కరించారో, మిమ్మల్ని బహిష్కరించటంలో పరస్పరం సహకరించుకున్నారో, వారితో మీరు స్నేహం చేయటాన్ని మాత్రం అల్లాహ్ వారిస్తున్నాడు. అటువంటి వారితో స్నేహం చేసేవారే దుర్మార్గులు. విశ్వసించిన ప్రజలారా, విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలసవచ్చినప్పుడు, వారు విశ్వసించిన వారవునో కాదో పరీక్షించి తెలుసుకోండి. వారి విశ్వాసం ఎంత వాస్తవమైనదో అల్లాహే బాగా ఎరుగును. తరువాత, వారు విశ్వసించినవారే అని మీకు తెలిస్తే, వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. వారు అవిశ్వాసులకు ధర్మసమ్మతం కారు, అవిశ్వాసులు వారికి ధర్మసమ్మతం కారు. అవిశ్వాసులైన వారి భర్తలు వారికిచ్చిన మహర్ ను వారికి తిరిగి ఇచ్చివేయండి. మీరు వారికి ఇవ్వవలసిన మహర్ను వారికి ఇచ్చివేస్తే, అప్పుడు మీరు వారిని వివాహమాడటంలో దోషం లేదు. స్వయంగా మీరు కూడా అవిశ్వాసులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఆపి ఉంచకండి. అవిశ్వాసులైన మీ భార్యలకు మీరు ఇచ్చిన మహర్ను అడిగి వెనక్కి తీసుకోండి. అలాగే అవిశ్వాసులు విశ్వాసినులైన తమ భార్యలకు ఇచ్చిన మహర్ను వారు తిరిగి తీసుకోవచ్చు. ఇది అల్లాహ్ ఆజ్ఞ. ఆయన మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. ఆయన సర్వమూ తెలిసినవాడు, వివేకవంతుడును.
ఒకవేళ అవిశ్వాసినులైన మీ భార్యల మహర్లోని కొంత భాగమేదైనా అవిశ్వాసుల నుండి మీకు తిరిగి లభించకపోతే, తరువాత మీ వంతు వచ్చినప్పుడు, ఎవరి భార్యలైతే ఆ వైపున ఉండిపోయారో, వారికి వారు ఇచ్చి ఉన్నంత మహరు మొత్తాన్ని చెల్లించండి. మీరు విశ్వసించిన దేవునికి భయపడుతూ ఉండండి. ప్రవక్త: విశ్వసించిన స్త్రీలు బైత్ చేయటానికి నీ వద్దకు వచ్చి, తాము ఎవరినీ అల్లాహ్కు సాటిగా నిలబెట్టము అని, దొంగతనం చేయము అని, వ్యభిచారం చేయము అని, తమ సంతానాన్ని హత్యచేయము అని, తమ కాళ్ళు చేతుల మధ్య ఏ అపనిందను కల్పించి తీసుకురాము అని, ధర్మసమ్మతమైన మంచి విషయాలలో మీకు అవిధేయత చూపము అని ప్రమాణం చేస్తే, వారి నుండి బైత్ తీసుకో, వారిని క్షమించు అని అల్లాహ్ను ప్రార్థించు. నిశ్చయంగా అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, కరుణించేవాడును. విశ్వాసులారా, అల్లాహ్ ఆగ్రహానికి గురి అయిన వారిని స్నేహితులుగా చేసుకోకండి. సమాధులలో పడి ఉన్న అవిశ్వాసులు నిరాశ చెందినట్లుగా, వారు పరలోకం పట్ల నిరాశ చెందారు.